ఫ్రాక్షన్స్ పార్ట్ 2. సో ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియో చూడలేదు అంటే నేను లింక్ ఐకార్డ్లో ప్రొవైడ్ చేస్తాను, లేదా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు పార్ట్ 1 చూడవచ్చు. పార్ట్ 2లో చెప్పబోయే టాపిక్స్ ఏంటి అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ టు మిక్స్డ్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్ టు ఇంప్రాపర్ ఫ్రాక్షన్, యూనిట్ ఫ్రాక్షన్, ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్, సింప్లియస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్రాక్షన్స్, like and unlike fractions, comparing the fractions, ascending order and descending order. సో ఈ వీడియోలో నేను ఈ టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాను. సో ఫస్ట్ టాపిక్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ టు మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ టు మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ డినామినేటర్. 9/4 ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలి. అయితే 9ని 4తో డివైడ్ చేయాలి ఇలా. సో 9 ఈజ్ డివిడెండ్ అండ్ 4 ఈజ్ డివైజర్. ఇలా తీసుకొని డివైడ్ చేయండి 2 times. 4 2s are 8 మైనస్, సో 9లో నుంచి 8 పోతే ఏమవుతుంది? 1. సో ఇప్పుడు దీన్ని నేను ఎలా రాయొచ్చు మిక్స్డ్ ఫ్రాక్షన్లో అంటే కోషియంట్ రిమైండర్ డివైడెడ్ బై డివైజర్. సో 2 1/4 ఎలా రాయొచ్చు? కోషియంట్ రిమైండర్ డివైడెడ్ బై డివైజర్. సో ఇలా మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయొచ్చు. దీన్నే డయాగ్రమాటిక్గా ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో ఇందులో 2 బాక్సెస్, 4 ఈక్వల్ పార్ట్స్ అండ్ ఫుల్ షేడింగ్, అండ్ థర్డ్ బాక్స్ 1 షేడింగ్ అండ్ 4 ఈక్వల్ పార్ట్స్. నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ టు ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి ఎలా రాయాలో చూద్దాం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్. మిక్స్డ్ ఫ్రాక్షన్కి 5 2/3 మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇందులో ఈ 5 రీప్రజెంట్స్ హోల్ అండ్ 2/3 రీప్రజెంట్స్ పార్ట్. సో ఇది హోల్ అండ్ పార్ట్ కంబైన్ చేస్తే మిక్స్డ్ ఫ్రాక్షన్ అవుతుంది. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే హోల్ ఇంటూ డినామినేటర్, దట్ ఈస్ 5 into 3 ప్లస్ న్యూమరేటర్ 2 డివైడెడ్ బై డినామినేటర్ ఏమవుతుంది? 3. సో న్యూమరేటర్ 5 into 3 ప్లస్ 2 డివైడెడ్ బై 3. సో 5 into 3 15 ప్లస్ 2 17 బై డినామినేటర్ ఏమవుతుంది? 3 అవుతుంది. సో ఇది ఎలా రాసినాం? హోల్ ఇంటూ డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్, ఇది కంప్లీట్గా న్యూమరేటర్ అవుతుంది బై డినామినేటర్. సో ఇలా మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేస్తాం. నెక్స్ట్ యూనిట్ ఫ్రాక్షన్. యూనిట్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఎ ఫ్రాక్షన్ హూజ్ న్యూమరేటర్ ఈజ్ 1 అండ్ డినామినేటర్ ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. ఎగ్జాంపుల్ 1/4, 1/3, 1/2, 1/5. ఇవన్నీ యూనిట్ ఫ్రాక్షన్కి ఎగ్జాంపుల్. సో యూనిట్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? న్యూమరేటర్ 1 ఉండాలి అండ్ డినామినేటర్ ఏదైనా పాజిటివ్ ఇంటీజర్ ఉండాలి. నెక్స్ట్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? నేను ఒక చాక్లెట్ తీసుకుంటున్నాను, దీన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి అందులో ఒక పీస్ని నేను తీసుకుంటున్నాను. సో 1 piece ఈజ్ నథింగ్ బట్ 1/2. ఈసారి సేమ్ చాక్లెట్ తీసుకుంటున్నాను కానీ 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి అందులో నేను 2 parts తీసేసుకుంటున్నాను. దట్ ఈస్ 2 parts అంటే 2/4 ఫ్రాక్షన్ నేను తీసుకుంటున్నాను. నెక్స్ట్ సేమ్ చాక్లెట్ తీసుకుంటున్నాను కానీ ఈసారి ఏం చేస్తున్నాను? 8 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి అందులో నేను 4 పీసెస్ని నేను తీసేసుకుంటున్నాను. దట్ ఈస్ 4/8. సో ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఏమో 1/2 హాఫ్ చాక్లెట్, సెకండ్ టైం 2/4 అగైన్ హాఫ్ చాక్లెట్, అండ్ థర్డ్ టైం 4/8 అగైన్ హాఫ్ చాక్లెట్. చూడండి, these 3 fractions represent same portion of whole. అంటే ఈ 3 fractions మొత్తం చాక్లెట్లో సేమ్ పోర్షన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. ఇలాంటి ఫ్రాక్షన్స్ని మనం ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అంటాం. సో ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ రిప్రజెంట్ సేమ్ పార్ట్ ఆఫ్ ఎ హోల్. దట్ ఈస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 2/4 ఈజ్ ఈక్వల్ టు 4/8 అన్నమాట. సో ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఒక ఫ్రాక్షన్ తీసుకుందాం 1/2. సో ఇప్పుడు ఈ 1/2కి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం.
సో ఈక్వాలెంట్ ఫ్రాక్షన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ నేను 2 తోటి మల్టిప్లై చేస్తున్నా. ఇంటూ 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు, సో న్యూమరేటర్ 1 ఇంటూ 2 ఏమవుతుంది 2 అండ్ డినామినేటర్ 2 ఇంటూ 2 ఏమవుతుంది 4. సో 2/4 ఈజ్ ఈక్వాలెంట్ టు 1/2. సో నెక్స్ట్ ఇంకొక ఈక్వాలెంట్ ఫ్రాక్షన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. మళ్ళీ 1/2 తీసుకుంటున్నాను. ఈసారి న్యూమరేటర్ని డినామినేటర్ని 3తో మల్టిప్లై చేద్దాం. ఇంటూ 3 ఇంటూ 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు న్యూమరేటర్ ఏమో 1 ఇంటూ 3 3 అవుతుంది, డినామినేటర్ 2 ఇంటూ 3 6. సో 3/6 అవుతుంది. 3/6 ఈజ్ ఈక్వాలెంట్ టు 1/2. ఇంకొక ఈక్వాలెంట్ ఫ్రాక్షన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో 1/2 తీసుకుందాం. ఈసారి 4తో మల్టిప్లై చేద్దాం. ఇంటూ 4 ఇంటూ 4, దెన్ 1 ఇంటూ 4 4 అవుతుంది, 2 ఇంటూ 4 8 అవుతుంది. 4/8. ఇవన్నీ మనకి ఈక్వాలెంట్ ఫ్రాక్షన్స్. ఈ 1/2కి 2/4 ఈజ్ ఈక్వాలెంట్ ఫ్రాక్షన్, 3/6 ఈజ్ ఈక్వాలెంట్ ఫ్రాక్షన్ అండ్ 4/8 ఇవన్నీ ఈక్వాలెంట్ ఫ్రాక్షన్స్ అన్నమాట. ఈక్వాలెంట్ ఫ్రాక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? టు ఫైండ్ అన్ ఈక్వాలెంట్ ఫ్రాక్షన్ of a given fraction, you should multiply or divide both the numerator and denominator of the given fraction by the same number. అంటే ఈక్వాలెంట్ ఫ్రాక్షన్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై ఆర్ డివైడ్ చేయాలి. నెక్స్ట్, ఫైండింగ్ గివెన్ ఫ్రాక్షన్స్ ఆర్ ఈక్వాలెంట్ ఆర్ నాట్. అంటే ఇప్పుడు ఇచ్చిన ఫ్రాక్షన్స్ ఈక్వాలెంటా కాదా ఎలా తెలుసుకోవచ్చు? సో 2 ఫ్రాక్షన్స్ తీసుకుందాం. ఒక ఫ్రాక్షన్ 3/12 అండ్ ఇంకొక ఫ్రాక్షన్ 1/4. ఇప్పుడు ఇవి రెండు ఈక్వాలెంట్ కాదా చెక్ చేద్దాం. అయితే నేను క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను. అంటే ఫస్ట్ ఏం చేయాలి? 3 ఇంటూ 4. సో 3 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 12. సో నెక్స్ట్ మళ్ళీ క్రాస్ మల్టిప్లై 12 ఇంటూ 1. 12 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 12. సో ఇలా క్రాస్ మల్టిప్లై చేస్తే నాకు రిజల్ట్ రెండు ఈక్వల్గా వచ్చినాయి కాబట్టి ఇవి రెండు ఫ్రాక్షన్స్ ఈక్వాలెంట్ ఫ్రాక్షన్స్ అనమాట. సో 3/12 ఈజ్ ఈక్వాలెంట్ టు 1/4. ద ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్ ఆఫ్ ఫస్ట్ and the denominator of second is equal to the product of denominator of the first and the numerator of the second, then the given fractions are equivalent fractions అన్నమాట. అంటే product of numerator of first and denominator of second. 3 into 4 చేస్తే 12. denominator of first and numerator of second అంటే 12 into 1 is 12. ఇవి రెండు ఈక్వల్ కాబట్టి సో ఇచ్చిన ఫ్రాక్షన్స్ ఈక్వాలెంట్ ఫ్రాక్షన్స్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎంటీ బాక్స్. 3/4 ఈజ్ ఈక్వల్ టు 9 బాక్స్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎంటీ బాక్స్లో ఏ నెంబర్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. కానీ 3/4 ఈజ్ ఈక్వల్ టు 9 ఎంటీ బాక్స్. అయితే మనకి రెండు ఫ్రాక్షన్స్ ఈక్వల్ అవుతే క్రాస్ మల్టిప్లికేషన్ క్రాస్ ప్రోడక్ట్ కూడా ఈక్వల్ అవ్వాలి. అంటే 3 ఇంటూ బాక్స్ షుడ్ బి ఈక్వల్ టు 9 ఇంటూ 4 ఆర్ 4 ఇంటూ 9 ఈక్వల్ అవ్వాలి. సో ఇప్పుడు 3 ఇంటూ బాక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 4s 36. అంటే 3 టేబుల్లో 36 ఎప్పుడు వస్తుంది? 12 టైమ్స్. సో 3 12s 36 అంటే ఈ బాక్స్లో 12 ఆన్సర్. సో ఇక్కడ ఎంటీ బాక్స్లో వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి గుర్తుకు రావాల్సింది ఏంటి? క్రాస్ ప్రోడక్ట్ ఈక్వల్ అన్నమాట. అంటే 2 ఫ్రాక్షన్స్ ఈక్వల్ అవుతే వాటి యొక్క క్రాస్ ప్రోడక్ట్ కూడా ఈక్వల్. నెక్స్ట్, సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? A fraction is said to be in the simplest or lowest form if its numerator and denominator have no common factors except 1. అంటే ఒక ఫ్రాక్షన్లో న్యూమరేటర్ డినామినేటర్కి సేమ్ కామన్ ఫ్యాక్టర్స్ లేకపోతే వాటిని సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్రాక్షన్ అంటాం. నో కామన్ ఫ్యాక్టర్స్ అంటే అవి రెండు సేమ్ టేబుల్లో రావద్దు. ఎగ్జాంపుల్ 12/15. ఇప్పుడు ఈ 12 అనేది 3 టేబుల్లో వస్తుంది, 15 కూడా 3 టేబుల్లో వస్తుంది. అంటే 12/15 అనేది సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్రాక్షన్ కాదు. ఇప్పుడు నేను దీన్ని సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చాలి అంటే నేను న్యూమరేటర్ని డినామినేటర్ని 3తో డివైడ్ చేయాలి. 12 డివైడెడ్ బై 3 ఏమవుతుంది? 4 డివైడెడ్ బై 15 డివైడెడ్ బై 3 ఏమవుతుంది? 5. ఇప్పుడు చూడండి 4/5 ఇవి రెండు సేమ్ టేబుల్లో రావు. అంటే 4/5 ఈజ్ సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్రాక్షన్స్.
నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 30/54. 30 and 54 ఇవి రెండు 2 టేబుల్లో పోతాయి. అట్ ద సేమ్ టైం 3 టేబుల్లో కూడా పోతాయి. అయితే ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే 2 టేబుల్తో డివైడ్ చేస్తా. డివైడెడ్ బై 2 అండ్ డివైడెడ్ బై 2. 30 డివైడెడ్ బై 2 15 అండ్ 54 డివైడెడ్ బై 2 ఈజ్ 27. అండ్ 15/27 మనకు వచ్చిన ఫ్రాక్షన్ ఇది కూడా సింప్లెస్ట్ ఫామ్లో లేదు. ఎలా చెప్పొచ్చు అంటే 15 3 టేబుల్లో వస్తుంది, 27 కూడా 3 టేబుల్లో వస్తుంది. అయితే ఇప్పుడు ఇవి రెండింటిని 3 టేబుల్తో డివైడ్ చేయాలి. సో 15/27 డివైడెడ్ బై 3 అండ్ డివైడెడ్ బై 3. సో ఇప్పుడు 15 డివైడెడ్ బై 3 ఈజ్ 5 అండ్ 27 డివైడెడ్ బై 3 ఈజ్ 9. సో 5/9. ఈ 5/9 అనేది సింప్లెస్ట్ ఫామ్లో ఉందా అంటే ఎస్. ఎందుకు అంటే 5 అండ్ 9 ఇవి రెండు సేమ్ టేబుల్లో రావు. అయితే ఇక్కడ 30/54ని 2 స్టెప్స్లో మనం సింప్లెస్ట్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. అయితే సింగిల్ స్టెప్లో చేయాలి అంటే హెచ్సిఎఫ్ యూజ్ అవుతుంది మనకి. హెచ్సిఎఫ్ హెల్ప్ us టు రెడ్యూస్ ఎ ఫ్రాక్షన్ డైరెక్ట్లీ టు ఇట్స్ లోయెస్ట్ ఫామ్. అంటే లోయెస్ట్ ఫామ్లోకి కానీ సింప్లెస్ట్ ఫామ్లోకి రాయాలి అంటే హెచ్సిఎఫ్ యూజ్ అవుతుంది. సో ఫస్ట్ హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫైండింగ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్. సో ఫస్ట్ ఒక ఫ్రాక్షన్ తీసుకుందాం 30/54 అండ్ ఇక్కడ 30కి 54కి హెచ్సిఎఫ్ అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ 30 and 54. 30 డివైజర్ అండ్ 54 డివిడెండ్. సో 30 1s 30 సబ్ట్రాక్షన్ 54లోకి వెళ్ళి 30 పోతే 24. సో ఇప్పుడు ఈ 24 డివైజర్లా యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆ 30ని డివిడెంట్ లాగా తీసుకోవాలి. 24 1s 24 మైనస్ 30లోకి వెళ్ళి 24 పోతే 6. నెక్స్ట్ ఇది డివైజర్లా యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆ 24ని డివిడెంట్లా తీసుకోవాలి. 6 టేబుల్లో 24 6 4s 24 అండ్ రిమైండర్ 0. సో రిమైండర్ 0 వచ్చినప్పుడు హెచ్సిఎఫ్ ఏమవుతుంది? డివైజర్. ఇక్కడ డివైజర్ ఏంటి? 6 ఈజ్ అవర్ హెచ్సిఎఫ్. అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ 30 and 54 ఈజ్ 6 అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ 6 తోటి మనము ఈ 30ని 54ని డివైడ్ చేయాలి. సో డివైడెడ్ బై 6 డివైడెడ్ బై 6 విచ్ ఈజ్ ఈక్వల్ టు 30 డివైడెడ్ బై 6 5 అండ్ 54 డివైడెడ్ బై 6 ఈజ్ 9. సో 5/9 డైరెక్ట్గా సింగిల్ స్టెప్లో మనం సింప్లెస్ట్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ లైక్ అండ్ అన్లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ విత్ సేమ్ డినామినేటర్ ఆర్ కాల్డ్ లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ అంటే సేమ్ డినామినేటర్ ఉండాలి. ఎగ్జాంపుల్ 1/4 2/4 5/4 8/4. ఈ అన్ని ఫ్రాక్షన్స్లో డినామినేటర్ సేమ్, దట్ ఈస్ 4. కాబట్టి ఈ ఫ్రాక్షన్స్ని మనం లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. నెక్స్ట్ అన్లైక్ ఫ్రాక్షన్స్. Fractions with different denominators are called unlike fractions. Example 1/4 2/3 5/6 and 8/7. సో ఇక్కడ మీరు డినామినేటర్స్ అబ్జర్వ్ చేస్తే అన్ని డిఫరెంట్ డినామినేటర్స్ కాబట్టి దీస్ ఆర్ అన్లైక్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ కంపేరింగ్ ద ఫ్రాక్షన్స్. కంపేరింగ్ ద ఫ్రాక్షన్స్ అంటే ఒక 2 ఫ్రాక్షన్స్లో ఏది పెద్దది ఏది చిన్నది ఫైండ్ అవుట్ చేయడాన్నే కంపేరింగ్ ద ఫ్రాక్షన్స్. సో ఫస్ట్ నేను ఒక చాక్లెట్ తీసుకుంటున్నాను, దీన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను అండ్ ఈచ్ పార్ట్ ఈజ్ 1/2. అండ్ నెక్స్ట్ సేమ్ చాక్లెట్ తీసుకుంటున్నాను బట్ ఈసారి దీన్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను అండ్ ఈచ్ పార్ట్ ఈజ్ 1/3. సో ఇప్పుడు చాక్లెట్ని అబ్జర్వ్ చేస్తే 1/2 పోర్షన్ ఈజ్ గ్రేటర్ దెన్ 1/3 అంటే 1/2 ఈజ్ గ్రేటర్ దెన్ 1/3 అన్నమాట. సింపుల్గా ఇఫ్ ద న్యూమరేటర్ ఈజ్ సేమ్ ఇన్ 2 ఫ్రాక్షన్స్ ద ఫ్రాక్షన్ విత్ ద స్మాలర్ డినామినేటర్ ఈజ్ గ్రేటర్ ఆఫ్ ద 2. అంటే ఇక్కడ న్యూమరేటర్ సేమ్ ఉన్నప్పుడు డినామినేటర్లో ఏదైతే చిన్నగా ఉంటుందో ఆ ఫ్రాక్షన్ ఈజ్ గ్రేటర్ అన్నమాట. ఎగ్జాంపుల్ విచ్ ఈజ్ గ్రేటర్ 1/8 or 1/5. సో ఇప్పుడు 1/8 గ్రేటరా 1/5 గ్రేటరా అంటే సో డినామినేటర్స్ రెండు డిఫరెంట్గా ఉన్నాయి, న్యూమరేటర్స్ రెండు సేమ్ ఉన్నాయి. న్యూమరేటర్స్ రెండు సేమ్ ఉన్నప్పుడు స్మాలర్ డినామినేటర్ ఉన్న ఫ్రాక్షన్ గ్రేటర్ అన్నమాట. అంటే ఇక్కడ 1/5 ఈజ్ గ్రేటర్ దెన్ 1/8. సో 1/8 ఈజ్ లెస్ దెన్ 1/5. నెక్స్ట్ కంపేరింగ్
లైక్ ఫ్రాక్షన్స్. సో ఇప్పుడు ఒక 2 లైక్ ఫ్రాక్షన్స్ని కంపేర్ చేయడం. ఫస్ట్ నేను ఒక చాక్లెట్ తీసుకుంటున్నాను, దీన్ని 6 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను అండ్ ఇందులో నేను 2 పీసెస్ తీసుకుంటున్నాను అండ్ 2 పీసెస్ ఫ్రాక్షన్ ఈజ్ 2/6. నెక్స్ట్ సేమ్ చాక్లెట్ తీసుకుంటున్నాను అండ్ దీన్ని 6 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి ఈసారి నేను 4 పీసెస్ని తీసుకుంటున్నాను అంటే 4/6. అంటే ఇప్పుడు ఫస్ట్ 2/6 గ్రేటరా 4/6 గ్రేటరా? సో పోర్షన్ ఆఫ్ చాక్లెట్ని మీరు అబ్జర్వ్ చేస్తే 4/6 ఈజ్ గ్రేటర్ అంటే 2/6 ఈజ్ లెస్ దెన్ 4/6. సింపుల్గా for 2 fractions with the same denominator, the fraction with the greater numerator is greater. అంటే 2 fractions with same denominator, అంటే 2 fractions same denominator తో ఉంటే the fraction with greater numerator is greater. అంటే న్యూమరేటర్ ఏది పెద్దగా అవుతే ఆ ఫ్రాక్షన్ పెద్దదన్నమాట. సో ఇక్కడ 2/6 అండ్ 4/6, ఇందులో అయితే న్యూమరేటర్ 4 పెద్దది కాబట్టి సో ఈ 4/6 ఫ్రాక్షన్ ఈజ్ గ్రేటర్ అన్నమాట. నెక్స్ట్ కంపేరింగ్ అన్లైక్ ఫ్రాక్షన్స్. సో ఇప్పుడు అన్లైక్ ఫ్రాక్షన్స్లో ఏది పెద్దది ఏది చిన్నదో ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ నేను యూజింగ్ ఈక్వాలెంట్ ఫ్రాక్షన్స్ మెథడ్, అంటే మనం డిఫరెంట్ మెథడ్స్లో చేయొచ్చు. ఫస్ట్ ఈక్వాలెంట్ ఫ్రాక్షన్ మెథడ్. సో 2 ఫ్రాక్షన్స్ తీసుకుంటున్నాను, 3/4 అండ్ 7/5. ఇక్కడ డినామినేటర్స్ 2 డిఫరెంట్, అంటే ఇవి 2 అన్లైక్ ఫ్రాక్షన్స్. సో ఫస్ట్ నేను 3/4కి ఈక్వాలెంట్ ఫ్రాక్షన్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే మనకి ఈక్వాలెంట్ ఫ్రాక్షన్ 6/8 వస్తుంది. అంటే 3 into 2 6 అండ్ 4 into 2 8. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దాం, 3/4 ఇప్పుడు 3/3తో మల్టిప్లై చేస్తే ఐ విల్ గెట్ 9/12. సిమిలర్లీ 4/4తో మల్టిప్లై చేస్తే 12/16, 5/5తో మల్టిప్లై చేస్తే 15/20. సో మనం ఇలా ఈక్వాలెంట్ ఫ్రాక్షన్స్ రాశారు. తర్వాత 7/5కి ఈక్వాలెంట్ ఫ్రాక్షన్స్ అంటే ఫస్ట్ ఇంటూ 2 అండ్ డివైడ్ విత్ 2 చేస్తే యూ విల్ గెట్ 14/10. అండ్ ఇప్పుడు 3/3తో మల్టిప్లై చేస్తే 21/15. అగైన్ 4/4తో మల్టిప్లై చేస్తే 28/20. సో మనకి ఇక్కడ లైక్ ఫ్రాక్షన్స్ వచ్చేసినాయి, అంటే 15/20 అండ్ 28/20. సో ఇవి 2 లైక్ ఫ్రాక్షన్స్. అంటే ఇప్పుడు 15/20 అండ్ 28/20 లైక్ ఫ్రాక్షన్స్ అంటే గ్రేటర్ ద న్యూమరేటర్, ద ఫ్రాక్షన్ ఈజ్ ఆల్సో గ్రేటర్. అంటే ఇక్కడ 28/20 ఈజ్ గ్రేటర్ దెన్ 15/20. ఇప్పుడు ఈ 15/20 ఈక్వాలెంట్ టు 3/4 and 28/20 is equivalent to 7/5. 3/4 is less than 7/5. ఇలా మనం ఈక్వాలెంట్ ఫ్రాక్షన్స్ మెథడ్ యూస్ చేసి కంపేర్ చేయొచ్చు 2 అన్లైక్ ఫ్రాక్షన్స్ని. కంపేరింగ్ అన్లైక్ ఫ్రాక్షన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎల్సిఎం. అయితే ఇక్కడ 2 ఫ్రాక్షన్స్ తీసుకుందాం, 3/20 అండ్ 2/15. యాక్చువల్గా దీన్ని ఈక్వాలెంట్ ఫ్రాక్షన్స్ రాయాలి అంటే చాలా ఉంటాయి. సో మనం ఫస్ట్ ఇవి 2 సేమ్ లైక్ ఫ్రాక్షన్లో వచ్చేలాగా ఈక్వాలెంట్ ఫ్రాక్షన్ రాయాలి అంటే ఫస్ట్ డినామినేటర్కి ఎల్సిఎం తీసుకోవాలి. అంటే ఎల్సిఎం ఆఫ్ 15 అండ్ 20, ఇవి 2 5 టేబుల్లో పోతాయి కాబట్టి 5 తీసుకుంటున్నాను. సో 5 టేబుల్లో 15 3 టైమ్స్ అండ్ 5 టేబుల్లో 20 4 టైమ్స్. సో ఇప్పుడు 5 into 3 into 4, 5 3s are 15 into 4 60. సో LCM ఆఫ్ 15 and 20 is 60. ఇప్పుడు డినామినేటర్ 60 వచ్చేలాగా ఈక్వాలెంట్ ఫ్రాక్షన్స్ రాయాలి. సో ఫస్ట్ నేను 3/20కి ఈక్వాలెంట్ ఫ్రాక్షన్స్ రాద్దాం. అంటే డినామినేటర్ 60 రావాలి అంటే నేను ఏం చేయాలి, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని 3తో మల్టిప్లై చేయాలి. సో 3 into 3 20 into 3, ఇప్పుడు ఏమవుతుంది 9/60. నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్లో కూడా డినామినేటర్ 60 వచ్చేలాగా మల్టిప్లై చేయాలి. అంటే 2 into 4 డివైడెడ్ బై 15 into 4. సో 2 4s are 8/60. సో ఇప్పుడు 9/60 అండ్ 8/60 ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. అండ్ ఇప్పుడు ఈ రెండిట్లో 9 ఈజ్ గ్రేటర్ కాబట్టి 9/60 ఈజ్ గ్రేటర్ దెన్ 8/60.
That implies 3/20 is greater than 2/15. Next, comparing unlike fractions by cross product method. సో ఇప్పుడు క్రాస్ ప్రోడక్ట్ మెథడ్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేద్దాం. 2 fractions 3/20 అండ్ 2/15. సో ఇప్పుడు క్రాస్ ప్రోడక్ట్ అంటే ఏంటి? 3 into 15, సో దట్ ఈస్ 45. ఆ ఫ్రాక్షన్ పైన రాసేసుకుందాం. నెక్స్ట్ 2 into 20 into 2 which is nothing but 40. అగైన్ ఈ ఫ్రాక్షన్ పైన రాసుకుందాం. సో ఇప్పుడు 45 గ్రేటరా 40 గ్రేటరా? 45 ఈజ్ గ్రేటర్ కాబట్టి సో 45 అంటే 3/20 ఈజ్ గ్రేటర్ దెన్ 2/15. సో ఇలా మనం క్రాస్ ప్రోడక్ట్ యూస్ చేసి అన్లైక్ ఫ్రాక్షన్స్ని కంపేర్ చేస్తాం. నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. సో ఇప్పుడు మనం ఫ్రాక్షన్స్ని అసెండింగ్ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్, చిన్న నుంచి పెద్ద. డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నుంచి చిన్న. సో ఇప్పుడు నేను కొన్ని లైక్ ఫ్రాక్షన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. 2/7, 1/7, 5/7, 4/7 అండ్ 3/7. ఇవన్నీ లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? డినామినేటర్ సేమ్ ఉండాలి. సో ఇక్కడ డినామినేటర్స్ అన్ని 7 కాబట్టి ఇవి లైక్ ఫ్రాక్షన్స్. సో ఇప్పుడు నేను అసెండింగ్ ఆర్డర్. సో ఇందులో అన్నిటికంటే స్మాలెస్ట్ నెంబర్. సో డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు స్మాలర్ ద న్యూమరేటర్, ద ఫ్రాక్షన్ విల్ బి స్మాలర్. అంటే ఇందులో అన్నిటికంటే చిన్నది 1. సో 1/7 ఈజ్ స్మాలర్. తర్వాత 2/7, తర్వాత 3/7, నెక్స్ట్ 4/7 అండ్ 5/7. సో ఇప్పుడు నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? బిగ్ టు స్మాల్. అంటే ఇందులో అన్నిటికంటే పెద్ద ఫ్రాక్షన్ ఏది? 5/7. సో 5/7, నెక్స్ట్ 4/7, తర్వాత 3/7, ఆ తర్వాత 2/7 అండ్ లాస్ట్ 1/7. సో ఇలా మనం డిసెండింగ్ ఆర్డర్ అండ్ అసెండింగ్ ఆర్డర్ని రాస్తాం ఫర్ లైక్ ఫ్రాక్షన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.